అన్నా నమస్తే అన్న అందరికి. ఈరోజు వీడియో ఏంటిదంటే నిన్న పోత అక్కడంగా నేను పని కోసం వెళ్ళాను అన్నట్టు. వెళ్తే మిర్చి మొక్కలు ఇన్ని కూరగాయల మొక్కలు తెచ్చి పెట్టుకుందాంలే అన్న ఉద్దేశంతో కూరగాయల మొక్కలు తెచ్చుకున్నా. పత్తి సాలలో ఏం చేసిరంటే మా వాళ్ళు ఒకసారి మొత్తం మర్చిపోయారు పత్తి చేను పెట్టకుండా. ఒక్కసారిలో ఇక ఉట్టినే ఉండి ఏం చేస్తుంది అని నేనేం చేసినంటే కూరగాయల మొక్కలు తెచ్చిన. ఒక 4-5 వస్తువులు తెచ్చిన. బెండకాయలు ఇన్ని, గోకర గింజలు ఇన్ని, మళ్ళీ అటు వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అవన్నీ తెచ్చినా. ఇక్కడ నుంచి నాటేసుకుంటూ పోయినా ఆరోగ్యమైన కూరగాయలు తిందామని. ఆ ఒక్కసారిలో మొత్తానికి ఈ గింజలు నాటుదామని ఈ మొక్కలు తెచ్చి పెడదామని నర్సరీకి వెళ్ళినా. నర్సరీకి వెళ్ళి ఒక 1000 మొక్కల దాకా తెచ్చుకున్నా. అయ్యి వేస్తున్నా. ఇగో టమాటా మొక్కలు వేసేసిన, పచ్చిమిర్చి మొక్కలు వేసేసిన. ఇప్పుడైతే ఈ మొక్కలు వేద్దామన్నా. వంకాయ మొక్కలు ఉన్నాయి వేసేది, గోకర గింజలు ఉన్నాయి. ఇగో ఈ గింజలు అయితే ఈ మొక్కలు అయితే పెడదాం. ఇప్పుడు 10 మొక్కలు ఉన్నాయి, 20 మొక్కలు ఉన్నాయి. ఇవి అవి అయితే ఏంటంటే మనం తెచ్చుకోవాల్సింది నా దగ్గర ఫోన్ పట్టుకోవడానికి ఒక్కనే పెట్టుకోవాలి, ఒక్కనే వేసుకోవాలి. అయితే ఈరోజు మనం చెప్పొచ్చేది ఏంటంటే కొంతమందికి అందరికీ ఈ మొక్కలు అనేది మనం ఇళ్ళల్లో గిట్ట పెంచుకోవచ్చు అన్న. ఇవి చిన్న తొట్లు ఉంటాయి కదా, ఆ తొట్లల్లో ఇళ్ళలో ఉండే అమ్మల గిట్ట చెప్తున్నా. ఆ తొట్లు తెచ్చుకొని ఇది నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకొని మంచిగా నాటుకుంటే ఆరోగ్యమైన కూరగాయలు తినవచ్చనా. అయితే ఆరోగ్యమైన కూరగాయలు తింటోళ్ళు ఎంతమంది ఉన్నా ఈడ కొద్దిగా మైకు కూరగాయలు మార్కెట్ లో తీసుకొస్తోళ్ళు ఎంతమంది, ఈ ఫ్రెష్ కూరగాయలు తింటోళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఇది మాత్రం ఇలా వేసుకుంటే మనకు ఖర్చులు ఆరోగ్యమైన కూరగాయలు అన్నట్టు. ఇట్లా పెడితే మనం ఇట్లా పెట్టి మన కూరగాయలు మనమే పండించుకొని తింటున్నట్టు మిగులుతాయి. ప్లస్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అంగట్లో కొనుక్కొస్తారు, అవి పుచ్చిపోతాయి, కొన్ని పురుగులు ఉంటాయి అందులో. అవన్నీ కాకుండా మన చేతితోటి మనమే మొక్కలు పెట్టుకొని మనమే ఇది చేసుకుంటే మనమే చేసుకొని ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్తే తెంపుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అదే రేపు కూరగాయలు మార్కెట్లో తెచ్చి మళ్ళీ వారం ఫ్రిడ్జ్లో పెట్టడానికి అది ఇది అంతా ఆగం అయిపోతున్నాయి కదా. ఫ్రెష్ ఐటమ్ తినొచ్చు అన్నమాట. ఇది లేదు మేము మార్కెట్దే తింటాం, అక్కడదే తింటామంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. నేను ఈ తెచ్చుకొని తింటాం. ఈయనకి ఏంటంటే అది మీ ఇష్టం. కోరుకునేది 10 మంది మంచిగానే కదా. ఫోన్ పట్టుకుంటూ లేరు. ఓకేనా, ఈ వీడియో ఇక ఇంతే. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమంది మంచి ఫ్రెష్ కూరగాయలు తింటోళ్ళు ఉంటారో, ఎంతమంది ఫ్రెష్ కూరగాయలు తింటోళ్ళు ఉంటారో, ఎంతమంది మార్కెట్ కూరగాయలు తింటోళ్ళు ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కొద్దిగా అంతనన్నా ఉపయోగపడతాయి వీడియో అన్న ఉద్దేశంతో చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మట్టుగా లైక్ చేయండి అన్న. ఇగో ఇప్పటిదాకా స్ప్రింకర్లు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళకి 10 రోజులు నీళ్ళు కట్టబట్టి ఇప్పటికైతే మొలిచిందన్న. ఇవాళకైతే అయిపోతే నీళ్ళు కట్టేది. ఇంకో వేరే రైతు గిట్ట ఈ కష్టాలు రావద్దు అని నేను కోరుకుంటున్నా. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. చూస్తున్నారు అందరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనేది ఉంటుంది కదా రైతులకు. మీరు ఏమన్నా డబ్బు ఇస్తలేరు, ఏం చేస్తలేరు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేస్తే మాకెంతో సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.